ఇడ్లీలకు వెయిట్ ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే మిగతా టిఫిన్లు ఆయిల్ వల్ల పెసరట్టు కానీ, రవ్వ దోశ కానీ, పూరీ కానీ వెగట కొడతాయండి. అందుకని పదార్థం తక్కువ వెళుతుంది దోశల్లో కానీ, పూరీలో కానీ. పిండి కొంచెం వెళుతుంది, ఆయిల్ వెళితే వెళ్ళొచ్చు. కానీ ఇడ్లీ వెగట కొట్టదు. ఆవిరిలో ఉడకటం వల్ల ఓన్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్ అవ్వటం వల్ల ఈజీగా వెళ్ళిపోతాయి. అందుకని ఒక్కొక్కళ్ళు ఎక్కువ తినేస్తారు, 4, 6. ఆడవాళ్ళు అయితే 3, 4, మగవాళ్ళు అయితే 6. ఇదిగోండి మీ వాయ అని అట్లా పెట్టేస్తారు ప్రొద్దునే టేబుల్ మీద. 5, 6 ఇడ్లీలు అట్లా తినేస్తుంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇడ్లీలో రిఫైన్ చేసిన వైట్ రవ్వ వాడాం, పొట్టు తీసేసిన మినప్పప్పు, అంచేత దాన్ని వాడేది సాంబారు కొంచెం చట్నీ నంచుకుని. పొట్టలోకి వెళ్ళటంతో ఇడ్లీ త్వరగా అరిగిపోతుంది. ఫైబర్ లేదు కదా, జీరో ఫైబర్ ఫుడ్ ఇది. ఫైబర్ లేని ఆహారాలన్నీ